నేను డాక్టర్ అవినాష్ తిప్పని, సర్జికల్ ఆంకాలజిస్ట్, డైరెక్టర్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి లంగ్ క్యాన్సర్. సో చాలామంది అడుగుతుంటారు, లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ మా రిలేటివ్స్లో చూసామండి, అసలు సిమ్టమ్స్ ఏం లేవు, లాస్ట్ 4th స్టేజ్లో ఐడెంటిఫై అయ్యారు అని చెప్తుంటారు. సో అన్ని క్యాన్సర్స్ లాగా లంగ్ క్యాన్సర్స్ కూడా సిమ్టమ్స్ ఉంటాయి, కానీ ఏంటంటే ఆ సిమ్టమ్ని విస్మరించడం జరుగుతుంది. సో ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చేసి అంటే ఒక క్షయవ్యాధి అంటే ట్యూబర్క్లోసిస్ పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ అలాగే ఉంటాయి. సో ఎవరిలో ఇట్లా లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ మనం అనుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే క్రానిక్ స్మోకర్స్ అంటే దీర్ఘకాలికంగా స్మోకింగ్ చేసేవారు, ఒక 45-50 ఇయర్స్ దాటిన వాళ్ళు, క్రానిక్ కాఫ్ అంటే ఏంటంటే దగ్గు స్టార్ట్ అవుతుంది, మీరు ఏ మెడికేషన్ వేసుకున్నా కూడా దగ్గు తగ్గదు. సో మెడికేషన్కి రెస్పాండ్ కానీ కాఫ్, దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ సిమ్టమ్తో పాటు సమ్టైమ్స్ దగ్గితే బ్లడ్ పడ్డం. మూడో సిమ్టమ్ వచ్చేసరికి ఏంటంటే ఆయాసం అంటే బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం అవ్వడం. నాలుగోది వచ్చేసి అంటే ఈ సిమ్టమ్స్తో పాటు లాస్ ఆఫ్ వెయిట్ అంటే బరువు తగ్గడం, ఆ తర్వాత ఆకలి మందగించడం. ఇవన్నీ ఫ్రెష్ సిమ్టమ్స్ అనమాట. ఇది కాకుండా ఈ లంగ్ క్యాన్సర్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేసరికి పేషెంట్కి నడుము నొప్పితో ప్రజెంట్ అవుతుంటారు, ఆ తర్వాత తలనొప్పితో ప్రజెంట్ అవుతుంటారు, ఆ తర్వాత గొంతు బొంగురు కానీ గొంతు మార్పు, ఆ తర్వాత మెడలో గడ్డలు తగలడం. ఇలాంటి సిమ్టమ్స్తో లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం. సో ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, క్రానిక్ స్మోకర్స్ అంటే బాగా డైలీ ఒక 3-4 ప్యాకెట్ సిగరెట్స్ తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒక్కసారి ఏంటంటే సిటీ స్కాను ఒక్కసారి చేయించేసుకుంటే ఏదైనా లంగ్ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉందా లేదా ముందే తెలియడం జరుగుతుంది. సో లంగ్ క్యాన్సర్ అన్ని క్యాన్సర్స్ కంటే చాలా డేంజరస్గా ఉంటుంది. సో ఎర్లీ ఐడెంటిఫై చేస్తే తప్పకుండా పేషెంట్కి మంచి న్యాయం చేయవచ్చు.